సద్గురు అఘోరీ సాధకులు ముఖ్యంగా నాగ సాధువులు ఎలా సాధన చేస్తారో, వారి జీవన శైలి ఎలా ఉంటుందో గురించి చాలా ఆసక్తికరమైన వివరణను అందించారు. ఈ సాధకులు సాధారణంగా మనకు కనిపించే సాధన పద్ధతుల కంటే చాలా భిన్నమైన పద్ధతులను అనుసరిస్తారు. వారి జీవనం, ఆలోచనలు అలాగే వారి సాధన చాలా గొప్ప మరియు రహస్యమైనవి. ఈ ప్రపంచంలో వారు ఓ ప్రత్యేక స్థానం కలిగిన వారు. ఇక అఘోరీ సాధన యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే, అఘోరులు సాధారణంగా ధైర్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు భయాన్ని అధిగమించడం, శరీరంతో పాటుగా మనస్సును కూడా అదుపులో పెట్టుకోవడం, అంతర్గత శక్తులను అన్వేషించడం అనే లక్ష్యంతో జీవితాన్ని గడుపుతారు. సద్గురు చెబుతున్నట్లుగా అఘోరులు తమ శక్తిని శరీర సమాధానం వరకు నియంత్రించడం అభ్యసిస్తారు. నాగసాధువులు ఇలాంటి సాధనలో ప్రముఖులు. ఈ సాధకులు తమను తాము శరీర, మనస్సును మరియు ప్రాణశక్తులపై నియంత్రణ కలిగి ఉండేలా తీర్చిదిద్దుకోవడం ద్వారా ఆధ్యాత్మిక పరిణామం చెందుతారు. సాధనలో శ్మశానంలో ఉండటం, చితిమంటలు సమీపంలో ధ్యానం చేయడం వంటి సాధనలు కూడా చేస్తారు. సద్గురు అంటారు, ఈ రీతిలో సాధన చేయడం వలన మానవ శరీరము, మనస్సు మరియు ఆత్మ మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఇక అఘోరులు శ్మశానాలను తమ సాధన స్థలంగా ఎంచుకుంటారు. దీనికి ప్రధాన కారణం, శ్మశానాల్లో ప్రతి జీవితం ముగింపు పొందే సమయం వస్తుంది కాబట్టి అది జీవితం మరియు మరణం మధ్య ఉన్న సత్యాన్ని సమర్థంగా అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. అఘోరులు మరణాన్ని భయంకరంగా చూడరు. వారికి ఇది సాధనలో మరింత ముందుకు సాగడానికి ఒక మార్గంగా ఉంటుంది. ఇక సద్గురు చెబుతారు, శ్మశాన సాధన అతి శక్తివంతమైనది. జీవితం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవడంలో ఇదో గొప్ప మార్గం. మరణాన్ని దగ్గరగా చూస్తూ తమ మనస్సును, శరీరాన్ని, ప్రాణాన్ని నియంత్రించేందుకు ఈ సాధన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధకులు చితిమంటల సమీపంలో ధ్యానం చేయడం వలన భౌతిక శరీరం తాత్కాలికమని, మన ఆత్మ శాశ్వతమని అర్థం చేసుకుంటారు. ఇక నాగసాధువులు సాధారణ జీవితాన్ని పూర్తిగా వదిలి వేరే సాంప్రదాయంతో జీవిస్తారు. వారు భౌతిక ఆస్తులను విస్మరించి నిజ జీవితంలోని తాత్కాలికతను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక సద్గురు చెప్పారు, నాగసాధువులు తమ జీవనశైలిలో సాధారణంగా పథకాలని అనుసరిస్తారు. తమ దేహాన్ని శక్తివంతంగా ఉండేలా మరియు అత్యంత నియంత్రితంగా ఉంచుతారు. వీరు వివిధ సాధనలో నిమగ్నమై తమ శక్తిని పూర్తిగా నియంత్రించడానికి అధిక క్రమశిక్షణతో జీవిస్తారు. దేహం ద్వారా జీవశక్తులను నడిపించే పద్ధతులలో సృష్టించబడిన తంత్ర సాధనలు అలాగే మంత్రయంత్ర సాధనలు కూడా సాధిస్తారు. నాగసాధువులు తమ శరీరాన్ని శక్తి సముద్రంగా మలుచుకోవడానికి దేహశుద్ధి సాధనలు కూడా పాటిస్తారు. ఇక అఘోరులు భయాన్ని పూర్తిగా అధిగమించడానికి కృషి చేస్తారు. సాధనలో భయం ముఖ్యమైన శక్తి అవుతుంది. ఇది సాధకుల ఆధ్యాత్మికతలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడంలో సహాయం కూడా పడుతుంది. నాగసాధువులు ప్రతి అనుభవంలో ధైర్యాన్ని కనబరుస్తారు. కాబట్టి ఈ విధంగా జీవితం మరియు మరణం, ఆనందం మరియు బాధ వంటివి వారి సాధనలో కేవలం అనుభవాలు మాత్రమే అవుతాయి. ఇక సద్గురు ఏమని చెప్పారంటే, నాగసాధువులు తమ భయాన్ని అధిగమించి శక్తిని సంపూర్ణంగా అనుభవించడం కోసం జీవితాన్ని వాడుకోవడం నేర్చుకుంటారు. సాధన ద్వారా ప్రతి అనుభవాన్ని అంగీకరించడం మరియు ఆ అనుభవం ద్వారా శక్తిని పొందడం వారి సాధనలో భాగంగా ఉంటుంది. అయితే అఘోరీ సాధకులు తంత్ర సాధనలో నిమగ్నమై శక్తిని అనుభవించే విధానాలను కూడా అభ్యసిస్తారు. శరీరాన్ని నియంత్రించి ప్రాణవాయువు, కుండలిని శక్తిని సంక్రియం చేసి జీవశక్తిని పెంచడం కోసం ఈ సాధకులు పనిచేస్తారు. అంటే సాధారణంగా నాగసాధువులు తమలోని ప్రాణశక్తిని శరీరమంతటా నడిపించడంలో నిపుణులుగా ఉంటారు. సద్గురు చెప్పినట్టు ఈ సాధన మానవ జీవితానికి ఉన్న పరిమితులను అధిగమించే మార్గాన్ని సూచిస్తుంది. సాధనలో శక్తి పెంచుకోవడం వల్ల నాగసాధువులు తమ శరీరానికి అన్ని విధాలా అర్థం చేసుకొని
శక్తి సాధనలో ముందుకు సాగుతారు. ఇక నాగసాధువులు తంత్రములు, మంత్రములు మరియు యంత్రములను ప్రధాన సాధనాలుగా తీసుకుంటారు. వీటిని సాధించడంలో గాఢ శుద్ధి అవసరం. సద్గురు చెప్పినట్లుగా ఈ సాధనల ద్వారా తమలోని శక్తులను గాఢంగా అనుభవించేందుకు ఈ సాధన ఉపయోగపడుతుంది. ఇక నాగసాధువులు సాధారణ మంత్ర సాధనలో భాగంగా తమ శక్తిని మొత్తానికి పునరుత్తేజం చేస్తారు. యంత్ర సాధనలో వారు అనేక యంత్రాలను ఉపయోగించి శక్తిని అందుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట. అయితే ఈ సాధన పద్ధతులు శరీరంలో కొత్త శక్తిని ప్రేరేపించడంలో, ఆత్మ సాక్షాత్కారం పొందడంలో సహాయపడతాయి. సాధారణంగా అఘోరీ సాధన చాలా రహస్యంగా ఉంటుంది. వారు సాధనను పబ్లిక్గా చేయరు మరియు సాధనలో ప్రతి అంశం అత్యంత నియంత్రణతో ఉంటుంది. సద్గురు ప్రకారం ఈ సాధకులు సాధారణ ప్రజలకు కనపడకుండా రహస్య ప్రపంచంలో జీవిస్తారు. వారి సాధనలో ఉన్న రహస్య శక్తులు సాధకునికి మాత్రమే తెలుసుకోవాలనే సంకల్పం కలిగిస్తుంది. సాధారణంగా సద్గురు చెప్పినట్లుగా అఘోరీ సాధకులు తమ జీవితాన్ని ఒక తపస్సులాగా జీవిస్తారు. వారికి మరణం అనేదే ఒక సమస్య కాదని, అది ఒక అవకాశంగా భావిస్తారు. ఇక నాగసాధువులు తమ భౌతిక దేహాన్ని కేవలం ఒక సాధనంగా మాత్రమే భావించి తమలోని అసలైన శక్తిని తెలుసుకోవడంలో జీవితాన్ని అంకితం చేస్తారు.